అమ్మా హనుమ అంటే ఇంతే ఉంటారనుకున్నావా, చూడమ్మా అన్నారు. మీరు మందర సంకాశౌభౌదీప్తానప్రభ గ్రత వ్యవతస్తేచ సీతాయా వనరోత్తమ. మేరు పర్వతం మందర పర్వతం ఎంత ఉంటాయో అంత ఎత్తున పెరిగిపోయి కాలిపోయిన పెనల్లాంటి ముఖం, బయటికి వచ్చినటువంటి పెద్ద పెద్ద దంష్టలతో నిలబడ్డారు. అమ్మా రామ్మా తీసుకెడతాను. ఆవిడంది, నాయనా నువ్వు ఇంతటి బలవంతుడవు కనుకనే 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చావని నాకు తెలుసు, కానీ నేను నీతో రాకూడదు. నాయనా నువ్వే కదా చెప్పావు, ఈ దక్షిణ సముద్రం దాటడానికి కొన్ని లక్షల మంది వానరులు వచ్చి ఉత్తర తీరంలో ఉండిపోయారమ్మా, 100 యోజనములు దాటలేక నేను దూకి వచ్చి నీ దర్శనం చేశానమ్మా అన్నావు కదా. రేపు రావణ సంహారం చెయ్యడానికి రామరావణ యుద్ధ ప్రయత్నంలో సముద్రం దాటి రాగలిగిన వానరులు ఎందరు ఉన్నారు, అంతమంది లేనప్పుడు రావణ సంహారం ఎలా కుదురుతుందని అడిగింది. ఇంకొకడైతే ఏమంటాడు, తనని పొగిడింది కాబట్టి అవునమ్మా నిజమే, నేనంటే వచ్చారు కానీ వాళ్ళు ఏమొస్తారమ్మా చూద్దాం, నేను తప్పకుండా ట్రై చేస్తాను అంటాడు. అలా మాట్లాడడం తన అహంకారానికి పనికొస్తుందేమో, అవతల తల్లి బెంగ పెట్టుకునే కూర్చుంటుంది. కానీ తను మాట్లాడడం గొప్ప కాదు, తన అతిశయం గొప్ప కాదు, అవతల వాళ్ళు ఊరడిల్లి బ్రతకడం గొప్ప. నువ్వు బ్రతకడం గొప్ప కాదు, బ్రతికించడం గొప్ప. ఆయన అన్నారు, అవునమ్మా నేను ఇంత గొప్పవాడిని అనలేదు. అమ్మ వంక తిరిగి అన్నారు, అమ్మా నేను ఒక్క మాట చెప్పనా, అసలు లోకంలో ఎప్పుడైనా సరే మహారాజులకు ఒక అలవాటు ఉంటుంది. రాణివాసంలోకి తమ అంతఃపుర స్త్రీల దగ్గరికి ఎవరినైనా పంపించాలి అంటే తన దగ్గర ఉన్న వాళ్ళందరిలోకి పనికిమాలిన వాడెవరుంటాడో, అత్యంత తక్కువ శక్తి ఉన్నవాడెవరుంటారో వాణ్ణి రాణివాసానికి పంపుతారు. కాబట్టి అమ్మా రామచంద్ర ప్రభు నన్ను పంపించారు అంటే నీకు అర్థం అవట్లా, నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు, నాకన్నా అధికులున్నారు, ఈ భూమిని కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు తప్ప అమ్మా నాకన్నా తక్కువైనటువంటి వాళ్ళు లేరమ్మా రామచంద్రమూర్తి దగ్గర, నాకన్నా తక్కువ వాళ్ళు లేరమ్మా సుగ్రీవుడి దగ్గర. ఇక ఈ 100 యోజనములు నేను దాటి వచ్చానంటావా, అది వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశం అంతే. కాబట్టి మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతితత్ర వనౌకసః మత్త ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. నాతో సమానులున్నారు, అధికులున్నారు, నాకన్నా తక్కువ వాళ్ళు లేరు. ఎప్పుడూ నీ అతిశయం గొప్పది కాదు, నిన్ను తక్కువ చేసుకున్నా ఒకళ్ళు బతకడం గొప్ప, 10 మందిని బతికించడం గొప్ప. తాను వంగడం తక్కువ కాదు, కొట్టవలసిన ధనస్సు వంగుతుంది, నేను వంగనన్న ధనస్సు కొట్టలేదు. కాబట్టి జీవితంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే వినయం గొప్ప. హనుమ యొక్క వినయాన్ని సుందరకాండలో పరిశీలిస్తే అంత వంగి కూడా సీతమ్మ తల్లిని మళ్ళీ తాను రామచంద్రమూర్తితో కలిసి వచ్చేంత వరకు బ్రతికించడానికి తన మాట ఆధారం కావాలని తనని తాను అంత తక్కువ చేసుకుని వినయంతో నిలబడినటువంటి హనుమ మన జీవితాల్లో ఆదర్శంగా నిలబడిన నాడు మనం 10 మంది ముందు అతిశయంతో బతకడం కన్నా 10 మందిని బతికించడానికి ఎంత కిందకి వెళ్ళడానికైనా సిద్ధపడతాం. అది జాతి యందు ఉన్నటువంటి సంస్కారం.